ప్రాముఖ్యత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ఒక్కో తిథికి ఒక్కో విశిష్టత కలిగి ఉంటుంది. ఆశ్వాయుజ అమావాస్య రోజున దీపావళిగా జరుపుకుంటాం. పండుగలలో ఎన్నో సంస్కృతులు సాంప్రదాయాలు మిళితమై ఉంటాయి. ఒక్కో పండుగకి ఒక్కో విశిష్టత ఉంటుంది, ఒక్కో ఆచారము ఉంటుంది. దీపావళి పండుగ రోజున మహాలక్ష్మి పూజతో పాటు బొమ్మల కొలువు కూడా ఒక ప్రత్యేకత ఉంది. బొమ్మల కొలువును ఎందుకు పెడతారు, ఎలా పెడతారు, ఎలా జరుపుకోవాలి అనే విశేషాలను గురించి నేటి తిథి విశిష్టత కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. సర్వసాధారణంగా పిల్లల ఆనందం ఉత్సాహాల కోసం తీర్చిదిద్దే దీనినే దీపావళి బొమ్మల కొలువు అని కూడా అంటారు. బొమ్మల కొలువును దసరా నవరాత్రులలో 10 రోజులు ఈ దసరా బొమ్మల కొలువు పండుగ జరుపుకుంటారు. అంతేకాకుండా దీపావళి పర్వదినాన కూడా బొమ్మల కొలువును జరుపుకుంటారు. దసరా నవరాత్రులలో దుర్గాదేవి రాక్షస విజయానికి గుర్తుగా ఈ పండుగ జరుగుతుంది. దీని అలంకరణకు 9 మెట్లుంటాయి. వారి కళా దృష్టి, ఆర్థిక స్తోమత, సౌకర్యాలను బట్టి వాళ్ళు ఈ మెట్లపై రకరకాల బొమ్మలను అమరుస్తారు. పై మెట్టుపై దేవుళ్ళ బొమ్మలను ఉంచుతారు. అమ్మవారి బొమ్మలు కూడా ఉంచే ఈ చోటు సత్వగుణానికి ప్రతీకగా నిర్వచిస్తారు. కింద ఉన్న మెట్లపై ప్రాపంచిక జీవితానికి సంబంధించిన బొమ్మలు ఉంచుతారు. ఇవి తామస గుణాన్ని ప్రతిబింబిస్తాయని అంటారు. మధ్య భాగములో క్షత్రియ ధర్మాన్ని తెలుపుతూ ఉండే రాజు, రాణి, యుద్ధ వీరుల వంటి బొమ్మలను ఉంచుతారు. ఇక అన్నింటికన్నా పై మెట్టు మీద ఉండే కలశం దేవి కరుణకు సూచనగా భావిస్తారు. ఈ 3 గుణాలను అధిగమించిన వారికి దేవి కటాక్షం లభ్యమవుతుందని అంటారు. ఇది బొమ్మల కొలువు తత్వం. మెట్లపై తెల్లని వస్త్రము పరిచి ఆపై బొమ్మలను అమర్చుతారు. బొమ్మల కొలువును ఏర్పరిచిన తరువాత దీప ధూప నైవేద్యాలతో ప్రతిరోజు లలితా సహస్రనామాలు, లక్ష్మీ అష్టోత్తరం చదివి పూజలు చేస్తారు. రోజు ఒక కన్యకి, ఒక సుహాసినికి భోజనము పెట్టి తాంబూలం, అలంకరణ వస్తువులు, బట్టలు ఇస్తారు. ఇలా ఎన్ని రోజులు బొమ్మల కొలువు పెడతారో అన్ని రోజులు చేస్తారు. ప్రతిరోజు సాయంత్రం పేరంటానికి ముత్తైదువులను, పిల్లలను పిలిచి అందరికీ పసుపు, కుంకుమ, తాంబూలం, దక్షిణ ఇస్తే తమకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. ఆ సమయంలో మగువలంతా ఇచ్చుపుచ్చుకునే కుంకుమ ఇల్లాలి సౌభాగ్యానికి చిహ్నం. అష్టగంధము, పసుపు ఆరోగ్యానికి చిహ్నాలు. మహిషాసురుణ్ణి చంపేందుకు దేవి కొంతకాలం సూది మొన మీద తపస్సు చేసిందంటారు. అందుకని బొమ్మల కొలువునున్నన్ని రోజులు సూదిలో దారము పెట్టి ఏ పని చేయరు. ఈ బొమ్మల కొలువు ప్రతి సంవత్సరము చేస్తారు. కొన్ని ప్రాంతాలలో దసరాకి, మరికొన్ని ప్రాంతాలలో దీపావళికి, మరికొన్ని ప్రాంతాలలో సంక్రాంతికి బొమ్మల కొలువులు పెడతారు. బొమ్మలు అమర్చే పద్ధతి మాత్రం ఇదే. బొమ్మల కొలువు పెట్టడం మొదలు పెట్టాక సంవత్సరానికో మెట్టు చొప్పున 9 మెట్ల వరకు పెంచుతూ వెళతారు. ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఓ కొత్త బొమ్మ కొనడం సాంప్రదాయం. ప్రస్తుతం ప్లాస్టిక్ బొమ్మలు, బార్బీలు చోటు చేసుకుంటున్నాయి. కానీ ఒకప్పుడు మట్టి బొమ్మలు, పింగాణి బొమ్మలు మాత్రమే ఉండేవి. బొమ్మల కొలువులో దేవుని బొమ్మలైన వినాయకుడు, గణపతి, రాముడు, కృష్ణుడు, లక్ష్మి, సరస్వతి, పార్వతి, స్వాతంత్ర సమర యోధుల బొమ్మలు, పెళ్లితంతు బొమ్మలు, హాస్య బొమ్మలు మొదలగునవి పెడతారు. దేవుళ్ళ బొమ్మలతో పాటు బొమ్మల కొలువులో తప్పకుండా పెట్టే బొమ్మలు కొన్ని ఉంటాయి. అవి పంచాంగం బ్రాహ్మణుడు, పెద్ద ముత్తైదువ, పచారి కొట్టు కోమటి, అతని భార్య, తల్లి, పిల్ల, ఆవు, దూడ వంటివి. ఇవి కాక వివిధ జంతువుల బొమ్మలు, పక్షుల బొమ్మలు, పండ్లు, చెట్ల బొమ్మలు, ఇలా వారి వారి దగ్గరున్న బొమ్మలన్నీ ఆ కొలువులో పెడతారు. కాలక్రమంలో దేశ నాయకుల బొమ్మలు, పురాతన కట్టడాల బొమ్మలు,
ప్రయాణ సాధనాలు, వాహనాల బొమ్మలు వంటివి కొలువులో చోటు చేసుకున్నాయి. బొమ్మల కొలువులో ఉంచినటువంటి దేవుళ్ళ బొమ్మలను పిల్లలకు ఆ బొమ్మలను చూపిస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియచేస్తారు. ఆ బొమ్మల ద్వారా రామాయణ, మహాభారత వంటి కావ్యాలను వారికి తెలియజేస్తారు. దానిలో ఉన్నటువంటి మూలాలను అర్థం చేసుకునే విధంగా కథల రూపంలో బొమ్మల కొలువు ఉన్నన్ని రోజు పిల్లలకు కథలను చెప్తూ మన యొక్క సంస్కృతిని తెలియజేస్తారు. ప్రతి ఒక్క బొమ్మకు ఒక కథ, ప్రతి ఒక్క మెట్టుకు ఒక అర్థం, ప్రతి ఒక్క సంస్కృతికి ఒక ఆచరణ, ఇవి అన్నీ మన పిల్లలకు తెలియచేసేందుకు, భావి తరాలకు అందించేందుకు మాత్రమే ఈ బొమ్మల కొలువును నిలుపుతారు. బొమ్మల కొలువు ద్వారా పిల్లలకు పూర్వము జరిగినటువంటి కథలు మంచిని పెంచేటువంటివి, వారిలో అవగాహనను కల్పించేటివి, స్ఫూర్తిని కలిగించేటువంటివి, దానగుణం, సత్వగుణం అమిరే విధంగా పిల్లలను తయారు చేసేందుకు ఈ బొమ్మల కొలువులు నిలిపి దానిలో బొమ్మలను పెట్టి ఆ బొమ్మల ద్వారా వారికి కథలను అందచేస్తారు. కథా రూపంలో వారికి చెప్పదలిచినటువంటి విషయాన్ని వారికి తెలుపుతారు. ఇలా తెలుసుకున్నటువంటి పిల్లలలో మన సంస్కృతి సంప్రదాయంతో పాటు వారి లక్షణాలలో మంచి చెడు అవగతం అయ్యేలా జాగ్రత్తలను వహిస్తారు. బొమ్మల కొలువును నిలిపి చిన్న పిల్లలను, ముత్తైదువులను పిలవడం వల్ల సత్సంబంధాలు బలపడతాయి. ఒకరితో ఒకరికి ఆత్మాభిమానం, ప్రేమలు పెరుగుతాయి. అలాగే ఉన్నటువంటి మనుషులం అంతా ఒక్కటే అనే భావాన్ని ఈ బొమ్మల కొలువు ద్వారా తెలుపుతారు. అందరిలో కలుపుకోలు తత్వం, ఐక్యమత్యం బొమ్మల కొలువు ద్వారా అందరినీ పిలుచుకొని పసుపు కుంకుమలిచ్చి మనమంతా ఒక్కటే అని చెప్పే విధంగా బొమ్మల కొలువు నుండి ఒక అర్థం వెలువడుతుంది. అందుకే మన సంస్కృతి సాంప్రదాయంలో వచ్చేటువంటి ప్రతి ఒక్క ఆచారంలో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. వాటిని మనము ఆచరిద్దాం, మన పిల్లలకు తెలియజేద్దాం. బొమ్మల కొలువు అంటేనే చిన్నపిల్లలు ఎంతో ఆనందోత్సాహాలతో ఇల్లంతా సందడి చేస్తూ సంతోషాల చిరునవ్వుల వెలుగులను వెదజల్లుతారు. పిల్లలే కాదు, పెద్దలు కూడా బొమ్మలను కొలువు తీర్చి వాటిని చూసి మురిసిపోతారు. బొమ్మల కొలువును నిలిపి యథాశక్తి పూజించి ముత్తైదువులను పిలిచి తాంబూలాలు, నూతన వస్త్రాలు అందజేస్తారు. ఆ మహాలక్ష్మి కష్టాలను తొలగించాలని, కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటారు. తిది విశిష్టత, దాని ప్రాముఖ్యత కార్యక్రమంలో ఈరోజు బొమ్మల కొలువుని గురించి తెలుసుకున్నాం. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో ఎన్నో విశిష్టతలు, విశేషాలు ఉన్నాయి. వాటన్నింటినీ తెలుసుకోవాలంటే మా TR9 టీవీ తిది విశిష్టత, దాని ప్రాముఖ్యత కార్యక్రమాన్ని చూస్తూనే ఉండండి. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.